నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే ఈ మధ్యకాలంలో మోదీ గారు అమెరికా పర్యటన అయితే అయిపోయింది. దీనివల్ల దేశానికి ఏమన్నా ఆర్థికంగా ఏమైనా లాభం ఉందా, లేదా మోదీకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా లాభం ఉందా అనే విషయాన్ని మనతో పాటు చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మోదీ గారి పర్యటన ఏ విధంగా చూడాలి సార్? అయితే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, ఆ విషయాలు మీ దాకా వచ్చే ఉంటాయి. ఏ విధంగా చూడాలి? విదేశీ పర్యటన దేశ ప్రధానమంత్రులు చేయటం అనేది సర్వసాధారణం. అయితే మోడీ గారు ట్రంప్ గారు గెలిచి ఇంకా నెల కూడా అవలా, ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు 20 రోజులు అయింది. ఆయన కుర్చీలో కూడా ఇంకా శాంతం కూర్చోవాలి, ఫైల్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నాడు. ఏ దేశాధినేత కానీ ఏ దేశ ప్రధానమంత్రి కానీ ఇంతవరకు వెళ్ళి ఆయన కలవాలి ట్రంప్ గారిని. ఈయన హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయి ట్రంప్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఏంట్రా బాబు ఇంత హడావుడిగా మన ప్రధానమంత్రి వెళ్తున్నాడని మనం లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, అమెరికాలో ఫెడరల్ కోర్టులో ఈయన దత్తపుత్రుడు అదానీ మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్థిక నేరగాడి కింద ఒక క్రిమినల్ కేసు నమోదైంది. దాన్ని ప్రాసిక్యూట్ చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని ఆపటం కోసం, తన దత్తపుత్రుడిని కాపాడుకోవటం కోసం ఇండియా ప్రజల డబ్బు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆయన ట్రంప్ గారిని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ట్రంప్ గారు కూడా పొంగిపోయి, అబ్బా నన్ను కలవడానికి ఒక దేశాధినేత వచ్చాడని చెప్పి రిసీవ్ చేసుకుని బాగానే ఆ చట్టాన్ని కూడా ఈయన కోసం తొలగించినట్లుగా మనం పత్రికల్లో చదివాం. సబ్జెక్టు కరెక్షన్. ఇమీడియట్గా ట్రంప్ స్పందించి ఆ చట్టమే లేకుండా చేస్తాంలే అని చెప్పి ఆయన స్పందించినట్లు కాదు ఈ రోజున ట్రంప్ గారు చట్టం తీసేసినంత మాత్రాన ఏమవుతుంది, ఆయన మీద బైడెన్ ఉండగా కేసు నమోదైంది, అప్పుడు చట్టం అమల్లో ఉంది కాబట్టి నో ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెప్పి అక్కడ లీగల్ న్యాయ నిపుణులు ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెబుతుండటంతో ఈ బీజేపీ వాళ్ళకి, ముఖ్యంగా మోడీ గారికి ఎలక్కాయబడింది. దేశానికంటూ ఒరిగిందంటూ ఏమీ లేదు. ఆయన వెళ్ళి ఏం తీసుకొచ్చాడా అంటే, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాటన్నిటికీ అమెరికాలో సుంకం 25%, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకి ఏ విధంగా సుంకం విధిస్తామో మీకు కూడా అదే విధంగా సుంకం విధిస్తామని చెబితే నీళ్లు గుక్కుకొని నీళ్లు గుటకలు మింగి మెదలకుండా తిరిగి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. అట్టర్ ఫెయిల్యూర్. అమెరికా పర్యటన మోడీ గారు ఈ దేశానికి చేసింది నష్టమే తప్ప, దారి ఖర్చుల నష్టం తప్ప ఆయన తెచ్చిందంటూ ఏమీ లేదు. ట్రంప్ గారు వెళ్ళారు, కలిశారు, వచ్చారు, అంతే తప్ప దానివల్ల మోడీ వల్ల ఆ పర్యటన వల్ల ఈ దేశానికి ఒరిగిందంటూ ఏమీ లేదు. ఈరోజు పేపర్లో చూసాం, టెస్లా కార్ల కంపెనీ వస్తుందని. టెస్లా కార్ల కంపెనీ ఎప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా వస్తుంది. జనాభా ఎక్కువ, ఇక్కడ 150 కోట్లు జనాభా ఉన్నారు, కార్లు బాగా కొంటారు, వ్యాపారం బాగా చేసుకోవచ్చు అని వస్తున్నారు వాళ్ళు ఏంటి, ఎవరైనా వస్తారు వ్యాపారం చేసుకోవడానికి. ఓకే. అయితే అక్రమంగా అమెరికా వెళ్ళిన వాళ్ళని ఈ మధ్య ఏ దేశం వల్ల ఆ దేశంలో తిరిగి పంపించడం జరుగుతుంది. అయితే కొంతమందికి సంఖ్యలు వేసి పంపిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకంటే చిన్న దేశాలు ఉండొచ్చు, సమాన దేశాలు ఉండొచ్చు, వాళ్ళే మా వలస వచ్చిన వాళ్ళని మేమే తెచ్చుకుంటాం, మీరు ఇలా సంఖ్యలు వేసి పంపించొద్దని చెప్పేసి తిరిగి పంపించడం జరిగింది. కానీ మన కంట్రీ వాళ్ళు మాత్రం అలాగే తీసుకొచ్చి దించారు. ఇటువైపు నుంచి ఏమి స్పందించలేదు అన్నమాట. ఈ విషయంలో వలసదారులు వెనకరా పంపించడం అనేది అది దేశం పరంగా ఆలోచించినప్పుడు అమెరికా నిర్ణయం కరెక్టే, దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే అక్రమంగా వెళ్ళి అక్కడ ఉండటం అనేది ఏది మన దేశంలోకి వచ్చినా కూడా అది కరెక్ట్ కాదు, దాన్ని ఖచ్చితంగా స్వాగతిద్దాం. అయితే బందీలను చేసి కాళ్ళకి చేతులకి గొలుసులు వేసి మిలిటరీ విమానాల్లో పడేసి ఇక్కడ తీసుకొచ్చి పడేయటం అనేది ఈ దేశాన్ని అవమానించడమే. మోడీ ఆ విషయం మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఆ భారత ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనమాట. మా వాళ్ళని మేము తీసుకెళ్ళిపోతాము, మీరు అట్లా చెయ్యొద్దు అని ఒక్క మాట మాట్లాడుంటే మోడీకి గౌరవం పెరిగేది. రావడం అట్లా ఉండటం తప్పే, మేము స్వాగతిస్తాం, మీరు వెనక పంపిండి అన్నాడు తప్ప మేము తీసుకెళ్తామని చెప్పలేదు. ఈ నీళ్ళు విమానం వేసుకుని ఊరేగాడు తప్ప మా వాళ్ళని మేము తీసుకెళ్తామనే మాట ఆయన వాడి ఉంటే ట్రంప్ ఒప్పుకొని ఉండేవాడు. ఇప్పటికీ 3-4 విమానాలు వచ్చాడు పడేసి వెళ్ళినాయి. ఇప్పటికైనా మోడీకి బుద్ధి జ్ఞానం ఉంటే, భారతదేశం పట్ల అభిమానం ఉంటే, భారతీయుల పట్ల అభిమానం ఉంటే మీరు మాట్లాడండి. ఎంబసీతో మాట్లాడి మన వాళ్ళని గౌరవంగా తెచ్చుకునేటువంటి పరిస్థితులకి నువ్వు ప్రయత్నం చేస్తే నీకేదన్నా దేశం పట్ల అభిమానం ఉందని నమ్ముతారు తప్ప, వాళ్ళు అట్లాగే సంఖ్యలు వేసుకుని తీసుకొస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ట్రంప్తో మాట్లాడి ములాఖత్ భోజనం చేసినంత మాత్రాన ఈ దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇది చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది అనమాట. చిన్న దేశాల వాళ్ళే వాళ్ళ ప్రజలను వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఇంత పెద్ద దేశం అయ్యి ఉండి మన పౌరులను మనం తెచ్చుకోమని రమ్మని పిలిపివ్వండి. మీరు విమానాలు పంపించండి, పిలిపిస్తే వాళ్ళు వచ్చేస్తారు.
వాళ్ళు ఏదో నేరస్తులు అంటే మరి అక్రమంగా ఉండటం నేరం కిందే వస్తుంది. వాళ్ళు ఇంకా జైల్లో పెట్టకుండా పంపిస్తున్నారు. జైల్లో పెడితే అది ఎంత ట్రబుల్ అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళతో మాట్లాడి మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా వెనక్కి బైబ్యాక్ తీసుకొచ్చేసి ఫ్లైట్స్లో గౌరవప్రదంగా తీసుకొస్తే బాగుంటుంది. వీళ్ళు పెట్టే లత్తుకోరు ఖర్చులు, ఎక్స్ట్రా ఖర్చులు, వేస్ట్ ఖర్చులతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. థ్యాంక్ యూ సార్.